it's a great opportunity for any government agencies. Interacting with intellectuals is always an advantage to the agency, which is planning, working for strengthening people and the state. So I consider it as a great opportunity for the council to interact with intellectuals. Therefore, I thank Ved Kumar Garu and TRC especially for giving us this opportunity to have a kind of face-to-face with intellectuals. Thank you, sir. మా సార్ సీనియర్ గారు అంతా చెప్పారు కౌన్సిల్ గురించి, బట్ ఐ క్విక్లీ టచ్ అప్ ఆన్ 2-3 థింగ్స్. వన్ ఈస్ the very creation of APSCI, Andhra Pradesh Council, with what aims it is created. Number one. Number two, how Telangana, when Telangana came into existence, how Telangana state converted that into TSC. Then today's controversy. And the fourth point is, anyway, all we were in the movement, demanded for many things. No, in any language I am comfortable. ఏదైనా పర్వాలేదు. సో మూమెంట్లో ఉన్నాము, డిమాండ్స్ స్టేట్ ఆఫ్ సపరేట్ స్టేట్ ఆఫ్ తెలంగాణ డిమాండ్స్లో ఉన్నాము. వీఆర్ పార్ట్ ఆఫ్ దాట్. టీఆర్సీతో ఉన్నాము, మధ్య మూమెంట్లో ఉన్నాము. కాబట్టి ఇప్పుడే మేము అక్కడ ఉన్నాము. హౌ బెస్ట్ వీ కెన్ ప్లాన్ అనేది మేము అక్కడ ఉండి చేస్తున్నాం. యాజ్ అ కౌన్సిల్గా, అఫీషియల్ ఏజెన్సీగా మేము ఎట్లా ఆలోచిస్తున్నాం అనేది మేము ముందు ఉంచుతాను. క్విక్గా ఈ 3-4 పాయింట్స్ మీద చెప్పదలుచుకున్నాం. ముందుగా టు బిగిన్ విత్, మేము కౌన్సిల్ క్రియేట్ చేసిన తర్వాత దాంట్లో మేము అనుకున్నది ఏంటంటే, ప్రధానంగా ఇంతకుముందు సుధాకర్ గారు చెప్తా ఉన్నారు, వీ బీన్ టాకింగ్ అబౌట్ రూరల్ స్ట్రెంథనింగ్ రూరల్ యూత్. I tell you let me submit my own experience. Usmania యూనివర్సిటీలో నేను 86-87 అకాడమిక్ ఇయర్లో వచ్చినప్పుడు రూరల్ అంటే ఫస్ట్ జనరేషన్ స్టూడెంట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, తెలంగాణలో పెద్ద డిఫరెన్స్ ఏముండదు, కాస్ట్ మధ్యలో పెద్ద డిఫరెన్సెస్ ఏముండదు. అప్పుడు ఫస్ట్ జనరేషన్ ఒక 40% ఫస్ట్ జనరేషన్ రూరల్ యూత్, ఇంక్లూడింగ్ మీ అప్పటి. సో ఇప్పటికీ అంటే ఒక 25-30 yearsకి వాట్ వీ ఎక్స్పెక్ట్ ఈస్ అది దట్ షుడ్ కమ్ డౌన్. అంటే సెకండ్ జనరేషన్ పర్సంటేజ్ పెరగాల. ఇట్ ప్రూవ్స్ టు బి రివర్స్ టు దాట్. మా అమ్మాయి కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి వచ్చి ఇంట్రెస్ట్ ఈ పాయింట్ మీదనే, ఫస్ట్ జనరేషన్ యూత్, రూరల్ యూత్ ఎంతమంది యూనివర్సిటీకి వస్తున్నారు అని ఒక 30 years కింద నేను ఇచ్చినాను డేటా, ఎంతమంది వచ్చినారు. ఇప్పుడు చేస్తే అప్పుడున్న 40% అది ఇప్పుడు 60%కి వచ్చింది. ఇట్ షుడ్ గో డౌన్ కదా. అంటే అప్పుడు ఫస్ట్ జనరేషన్ వచ్చే వాళ్ళు 40% ఉంటే ఇప్పుడు వాళ్ళు ఒక 20-10కి రావాలా, సెకండ్ జనరేషన్ రావాలా. అది రివర్స్ అయింది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. బట్ ఆ అమ్మాయి సబ్మిట్ చేసిందంటే జస్ట్ క్విక్ సర్వే తీసుకొచ్చి అది పెరిగింది సార్ అని ప్రూవ్ చేసింది మాకు న్యాచురల్లీ. సో దీన్ని ఏమంటామంటే యాక్సెస్ టు ఎడ్యుకేషన్ పెరిగిందండి. యాక్సెస్ టు ఎడ్యుకేషన్ ఫైన్. అంటే రూరల్ యూత్ ఫస్ట్ జనరేషన్ యూనివర్సిటీ దాకా రాగలిగింది వెల్కమింగ్ ఫ్యాక్టరే. డిగ్రీ చదవడము, యూనివర్సిటీ వరకు రావడం, ఇది వెల్కమింగ్ అయినప్పటికీ మేమేమనుకుంటాం అంటే యాక్సెస్ టు ఎడ్యుకేషన్ అనేది ఓల్డ్ స్లోగన్. స్కూల్లో మా ఊర్లో కూడా స్కూల్ ఉంది, వాళ్ళు స్కూల్కి వెళ్ళొచ్చు. వాట్ కైండ్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మనం అక్కడ ఇస్తున్నాము. యాక్సెస్ టు ఎడ్యుకేషనే కాదు, యాక్సెస్ టు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అని మేము స్లోగన్ పెట్టుకున్నాం. యాక్సెస్ టు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫస్ట్ అనే కౌన్సిల్ అనుకున్నాం. దానికి మేము ఎంబ్లెమ్ తయారు చేసినాం, దాంట్లో ఉంది, మా బ్రోచర్లో చూడొచ్చు, వస్తుంది దాంట్లో. సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అట్ హైయర్ ఎడ్యుకేషన్ లెవెల్ అనుకున్నప్పుడు 3 విషయాలని మనం దృష్టిలో పెట్టుకున్నాం. ఒకటి, చాలా కమిటీస్ వచ్చినాయి. స్టేట్లో కమిటీ చేసింది, ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు సెంట్రల్లో కమిటీ చేసిండ్రు. కమిటీలన్నీ అంటే చాలా మంది మీరు కూడా చూస్తుంటారు కమిటీ రిపోర్ట్స్. ఒక కమిటీ టాక్స్ అబౌట్ అకాడమిక్ స్టాండర్డ్స్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్. ఇట్లాంటి స్టాండర్డ్స్ ఉండాలి, ఇట్లాంటి రిఫార్మ్స్ ఉండాలి, ఇట్లాంటి సిలబస్ ఉండాలి, టీచర్స్ ఇట్లుండాలి, ఇది ఇట్లుండాలి. ఇంకొక కమిటీ టాక్స్ అబౌట్ ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉండాలి, ల్యాబ్స్ ఉండాలి. ఇంకొక కమిటీ వచ్చేసి రిక్రూట్మెంట్, యూజీసీ కూడా గైడ్ లైన్స్ ఇచ్చింది, డెడ్ లైన్ ఇచ్చింది, జనవరి లోపల హైయర్ ఎడ్యుకేషన్లో యూనివర్సిటీస్లో పర్టికులర్గా రిక్రూట్మెంట్ అయిపోవాలా. సో ఇట్లాంటి డిఫరెంట్ కమిటీ రిపోర్ట్స్ ఉన్నాయి.
మేమేమనుకుంటామంటే దే షుడ్ బి కాంప్రహెన్సివ్ రిపోర్ట్ ఆన్ హైయర్ ఎడ్యుకేషన్, పర్టికులర్లీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వచ్చినాక కాంప్రహెన్సివ్ రిపోర్ట్ ఏంటంటే ఇట్ షుడ్ ఇంక్లూడ్ ఆల్. ఒక్క రిక్రూట్మెంట్తోనే అయిపోదు, రిక్రూట్మెంట్ అవ్వాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలా, దాంతో విత్ దీస్ టూ వీ కెన్ థింక్ ఆఫ్ ఇంప్రూవింగ్ స్టాండర్డ్స్. ఇవి రెండు ఉన్నాక వాట్ కైండ్ ఆఫ్ రిఫార్మ్స్ మనం అకాడమిక్స్లో తీసుకొస్తే స్టాండర్డ్స్ పెరుగుతాయని ఇట్లాంటి కాంప్రహెన్సివ్ రిపోర్ట్ ఒకటి ఉండడం వల్ల దానికి వీఆర్ థింకింగ్ ఆఫ్ దట్ యాజ్ అ కౌన్సిల్గా. ఇట్లాంటి కాంప్రహెన్సివ్ రిపోర్ట్ ఒకటి తీసుకొని దెన్ రిఫార్మ్స్ మొదలు పెట్టినప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్టాండర్డ్స్ పెంచాలా, మనం అందరికీ కంప్యూటర్ ల్యాబ్స్ ఉండాలా, అందరికీ ఇంటర్నెట్ యాక్సెస్ ఉండాలా, అందరికీ ఇట్స్ గుడ్ టు సే. కానీ వైఫై పెడదామని మా ఆర్ట్స్ కాలేజ్లో అంటే ఇట్ రన్స్ ఇన్ టు క్రోర్స్. ఆ బడ్జెట్ మన చేతిలో లేదన్న ఐడియా ఈజ్ వెరీ గుడ్. ఆర్ట్స్ కాలేజ్లో వైఫై పెట్టి అందరికీ యాక్సెస్ ఇవ్వడం మంచిదే, కానీ దానికి సంబంధించిన డబ్బులు ఉండాలి కదా, దానికి సంబంధించిన ల్యాబ్స్ ఉండాలి కదా, ఫైనాన్స్ లింక్, దానికి సంబంధించిన ఇంకో ఫర్నిచర్ అట్లాంటివి ఉండాలి, ఇవన్నీ ఫైనాన్స్ లింక్స్ ఉన్నాయి. దానికి సంబంధించి ఒక టెక్నీషియన్స్ రిక్రూట్ చేయాలి, హెల్ప్ ద స్టూడెంట్స్, అది రిక్రూట్మెంట్ జరగాలి. సో ఇవన్నిట్లను ఒక కాంప్రహెన్స్గా చూస్తే తప్ప మనం అనుకున్న స్టాండర్డ్స్ని యూనివర్సిటీలలో కానీ హైయర్ ఎడ్యుకేషన్లో కానీ తీసుకురావడం సాధ్యం కాదని మేము ఆలోచిస్తున్నాం. దిస్ ఇస్ కౌన్సిల్గా మేము ఆలోచిస్తాము. ఇక రెండో విషయానికి వస్తే ఇదొకటే కాదు, ఇది ఒకవైపు అయితే ఇంకొకటి స్టేట్ గవర్నమెంట్ ఈ విషయాలని దృష్టిలో పెట్టుకొని స్ట్రెంథెన్ చేయాల్సిన అవసరం ఉంది. రెండవది మేము యాజ్ అ కౌన్సిల్ వీఆర్ మీడియేటింగ్, అంటే యూజీసీ నుంచి గవర్నమెంట్కు, మేము యూజీసీ నుంచి వస్తుంది ఏంటి మోడల్స్ ఏంటి, ఇక్కడ నుంచి గవర్నమెంట్కు మళ్ళీ యూనివర్సిటీకి డైరెక్షన్స్ ఇవ్వడం, దిస్ ఈజ్ అవర్ రోల్. ఇక్కడ వీఆర్ ప్లానింగ్ టు ట్రైన్ ఆర్ ప్రిపేర్ యూనివర్సిటీస్ టు ట్యాప్ మోర్ మనీ ఫ్రమ్ నేషనల్ ఏజెన్సీస్. నేషనల్ ఏజెన్సీ యూజీసీ ఉంది, రూసా ఉంది, ఇంకా రకరకాల ఏజెన్సీస్ ఉన్నాయి. యూనివర్సిటీస్ని కనుక ఈ మేజర్ మనీ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ యూజీసీ అండ్ రూసా ఇన్ డిఫరెంట్ ఏజెన్సీస్, అక్కడి నుంచి తీసుకురాగలిగే ప్రిపరేషన్ కనుక యూనివర్సిటీలో పెడితే ఇట్స్ నాట్ అ బర్డన్ టు ద స్టేట్. దట్ ఈస్ వన్, అండ్ ఇట్స్ బీన్ హ్యాపెనింగ్. యూనివర్సిటీలలో చేస్తూ ఉన్నారు. ఇంకా కొద్దిగా స్టాండర్డ్స్ కనుక ఇంప్రూవ్ అయితే, స్టాండర్డ్స్ కనుక ఇంప్రూవ్ అయితే అంటే ఎట్లా ఉంటుందంటే స్కాలర్ని ఆ డిపార్ట్మెంట్లో, పర్టికులర్ డిపార్ట్మెంట్లో అట్లాంటి ఫెసిలిటీస్ ఇచ్చి వీ కెన్ ఎంకరేజ్ స్కాలర్స్ టు అప్రోచ్ యూజీసీ, బ్రింగ్ యూజీసీ ఫండ్స్ అండ్ కంటిన్యూ యువర్ రీసెర్చ్. ఇట్లా ప్రతి టీచర్ని, ఒక స్కాలర్ని ఎంకరేజ్ చేయడం వల్ల స్టేట్ సపోర్ట్తో పాటు సెంట్రల్ ఏజెన్సీ నుంచి కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ తీసుకునే ఆస్కారం ఉంది. ఆ వైపు యూనివర్సిటీస్ని ప్రిపేర్ చేయాలనే ఐడియా కూడా మాకుంది. అటువైపు మేము ఆలోచిస్తున్నాం. ఇది బ్రీఫ్ కౌన్సిల్కి సంబంధించి. ఇక కౌన్సిల్ ఇప్పుడు వస్తున్న కాంట్రవర్సీలోకి పోకుండా, కౌన్సిల్ తెలంగాణ కౌన్సిల్ వీఆర్ నాట్ రికగ్నైజింగ్ తెలంగాణ కౌన్సిల్ అంటున్నారు వాళ్ళు. దే హ్యావ్ నో లీగల్ శాంక్టిటీ. అసలు దానికి లీగాలిటీ లేదు, దాన్ని మేము గుర్తించలేము. మేము మీడియా పోయి మాట్లాడేటట్టు ఉండదు. కానీ కౌన్సిల్ కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ, ఇంకే ప్రభుత్వం కానీ, ఏ రాష్ట్రం కానీ కౌన్సిల్ కనుక గుర్తించకుంటే తెలంగాణ స్టేట్నే గుర్తించినట్టు. Because council is created by the Telangana government. Council is created by Telangana government through some GO. ఇక్కడ టెక్నికల్గా వాళ్ళు మాట్లాడుతున్నది ఏంటంటే కౌన్సిల్ ఈస్ క్రియేటెడ్, ఇట్స్ దేర్, బట్ దానికి యాక్ట్ కాలేదు కాబట్టి లీగల్గా దానికి శాంక్టిటీ లేదు. ఇదే గెజెట్లో సెక్షన్ 101 which says a new government can create any agencies 101 ప్రకారం. They are always talking about 95 section 95. ఎప్పుడో రేర్గా 75 మాట్లాడతారు, కానీ రెగ్యులర్గా 95 సెక్షన్ గురించి మాట్లాడతారు. 101 ఏం చేస్తుందంటే ఆఫ్టర్ బైఫర్గేషన్ ఆఫ్ ద స్టేట్స్, ఇఫ్ అ స్టేట్ థింక్స్ ఆఫ్ క్రియేటింగ్ ఎనీ ఏజెన్సీ, గవర్నమెంట్ ఏజెన్సీ, ఇట్ కెన్ క్రియేట్ త్రూ GO అండ్ లేటర్ ఇట్ కెన్ టేక్ ఇట్ కెన్ బి కన్వర్టెడ్ టు వాట్ ఈస్ కాల్డ్ ఇస్ యాక్ట్. అది దాని ప్రకారము జీవో ఇచ్చి కౌన్సిల్ని క్రియేట్ చేయడం జరిగింది. ఇట్ మీన్స్ వాళ్ళు ఇప్పటిదాకా చెప్తుందంతా ఫాల్సే, అక్కడ కూడా మనం లీగల్గా రైట్ అవును. సో దాని ప్రకారం ఇప్పుడు తెలంగాణ కౌన్సిల్ వచ్చింది. ఆంధ్ర కౌన్సిల్ అబ్స్కి ఉన్నప్పుడు ఇట్ వాస్ క్రియేటెడ్ ఇన్ 1988, యాక్ట్ ఆఫ్ 1988 క్రియేట్ చేయబట్టి విత్ గ్రేట్ ఐడియల్స్ ఇట్ వాస్ క్రియేటెడ్. అప్పుడు కూడా 94లో మా ఉస్మానియా నుంచి సీనియర్ ప్రొఫెసర్ ఛాలెంజ్ చేసిండ్రు,
ఇట్స్ డెఫినెట్లీ ఏమైతుంది, యూనివర్సిటీ అటానమీని దెబ్బతీస్తుంది. యు ఆర్ క్రియేటింగ్ వన్ మోర్ అథారిటీ ఆన్ అపాన్ యూనివర్సిటీ. దానివల్ల యూనివర్సిటీ ఉన్న అటానమీ పోతుంది అనేది అప్పుడు పెద్ద ఎత్తున, అప్పుడు నేను జస్ట్ జాయిన్, అప్పుడు నేను ఆ మూమెంట్లో కూడా ఉన్నా. కోదండరామ్ గారు, ప్రొఫెసర్ రమా మెల్కట్ వీళ్ళందరూ అక్కడ అప్పుడు కోర్టుకి వెళ్ళినారు దాన్ని, ఈ కౌన్సిల్ క్రియేట్ చేసింది. అప్పుడు క్రియేట్ చేద్దాం కోర్టు ఇచ్చింది ఏంటంటే, ఇట్స్ ఎ స్టాచ్యుటరీ బాడీ, కైండ్ ఆఫ్ అడ్వైజరీ మీడియేటింగ్ బాడీ, బట్ ఇట్స్ నాట్ బాడీ విత్ ద పవర్ ఆఫ్ క్రియేటింగ్ ఎ జియోస్ ఆర్ ఎనీథింగ్. ఇట్ యాక్ట్స్ లైక్ ఎ మీడియేటర్. అంటే యూజీసీకి, గవర్నమెంట్కు, యూనివర్సిటీస్కి ఒక అకాడమిక్ స్టాండర్డ్స్ని, ఒక గైడ్ లైన్స్ తయారు చేయడము, లేకుంటే లుకింగ్ ఓవరాల్ అకాడమిక్ అఫైర్స్ ఇన్ యూనివర్సిటీ, ఇట్లాంటి స్టాచ్యుటరీ ఇష్యూస్ మీదనే చూస్తుంది. కానీ బట్ ఇట్స్ నాట్ లైక్ ఎనీ అదర్ హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లాంటిది కాదు అని స్టాచ్యుటరీ అని ఒక టైటిల్ ఇచ్చిండు. అట్లా 88లో విత్ దట్ యాక్ట్ ఆంధ్ర కౌన్సిల్ వాస్ క్రియేట్ చేసిన తర్వాత ఈ కౌన్సిల్ స్లోలీ స్టార్టెడ్ టేకింగ్ ఆల్ ద పవర్స్ ఫ్రమ్ ద యూనివర్సిటీ. మీరు కనుక 88 నుంచి కనుక చూస్తే కామన్ ఎంట్రన్స్ సిస్టమ్ ఈ కౌన్సిల్ క్రియేట్ చేసింది. బిఫోర్ దట్ ఇట్ వాజ్ సో హ్యాపీ. వీ యూస్ టు ప్రిపేర్ అవర్ క్వశ్చన్ పేపర్ ఫర్ అవర్ ఓన్ స్టూడెంట్స్. మేమే వాల్యూ చేస్తుండే యూనివర్సిటీలో, మేమే వాల్యూ చేసి వీ యూస్ టు డిస్ప్లే ద లిస్ట్. ఎక్కడికక్కడ ఉస్మానియా యూనివర్సిటీ లిస్ట్, అప్పుడు ఈ తెలంగాణ శాతవాహన యూనివర్సిటీ లెవెల్ ఎక్కడెక్కడ తయారు చేస్తుండే, లిస్టులు తయారు చేసి మేమే వాల్యూ చేస్తుండే, మేమే ఎగ్జామ్ కండక్ట్ చేస్తుండే. ఇప్పుడు ఈ కౌన్సిల్ వచ్చిన తర్వాత, అంటే ఇప్పుడు మా తెలంగాణ కౌన్సిల్ ఉంది, వీఆర్ నాట్ ప్రిపేర్ టు రిపీట్ ద సేమ్ థింగ్. అట్లా వాళ్ళు చేసినట్టు చేయం. కానీ కూర్చున్న తర్వాత కామన్ సెట్, మెల్లగా కామన్ సెట్ ఏమైంది అంటే, ఎంట్రెన్స్ ఎట్లా కండక్ట్ చేయాలా, ఏ రకంగా ఉండాలా, ఎట్లాంటి స్టూడెంట్స్కు యాక్సెస్ ఉండాలా, ఇక్కడ లోకల్ ఉన్న పరిస్థితులు ఏంటి అని యూనివర్సిటీ ఆలోచించి ఆ రకంగా సెలెక్షన్ ప్రాసెస్ తయారు చేస్తుంది. ఇప్పుడు యూనివర్సిటీకి సంబంధం లేకుండానే కౌన్సిల్ మొత్తం సెట్లర్ రూపంలో అన్ని తీసేసుకుంది. అది it started with MSET, later it started with ISET, then all sets. ఇప్పుడు కౌన్సిల్ కంట్రోల్స్ ఎవ్రీథింగ్. ఎంట్రన్స్ ఎప్పుడు పెట్టాలా కౌన్సిల్ డిసైడ్ చేస్తుంది, అండ్ యూనివర్సిటీ వెయిట్స్ ఫర్ ద డేట్. కౌన్సిల్ డిసైడ్ చేస్తుంది, యూనివర్సిటీ వెయిట్స్ ఫర్ ద డేట్స్. అక్కడ లా డిపార్ట్మెంట్ ఉంటుంది, ఇంకా MBA మా ప్రొఫెసర్స్ ఉన్నారు, వాళ్ళు ఉంటారు. దే విల్ వెయిట్ ఫర్ ద డేట్స్. ఏ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీకి ఉండింది. ఇప్పుడు అన్నీ కలిసి ఒక యూనివర్సిటీలే మళ్ళీ పని ఏం చేస్తుంది, ఈ కౌన్సిలింగ్ అంతా యూనివర్సిటీలే పనిచేయాలా, దీనికి వచ్చిన ఆదాయం అంతా కౌన్సిల్కి పోతుంది. నేను కౌన్సిల్లో ఉన్న ఈ మాట చెప్పకూడదేమో కానీ చెప్తా ఉన్నాను. ఇన్ టర్న్ కౌన్సిల్ షుడ్ సపోర్ట్ ఫైనాన్షియల్లీ యూనివర్సిటీస్, విచ్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. దిస్ ఇస్ ద పాయింట్. ఇన్ టర్న్ వాట్ ఎవర్ ద మనీ ఈస్ కమింగ్ టు కౌన్సిల్ అది యూనివర్సిటీలు పనిచేసే చెమట రూపంలో వస్తుంది అది ఈ కౌన్సిల్కి. ఇన్ టర్న్ కౌన్సిల్ షుడ్ థింక్ ఆఫ్ ఇంప్రూవింగ్ సమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ యూనివర్సిటీస్. అది జరగలేదు. అది జరగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మేము కౌన్సిల్ అనుకుంటానంటే అది కనుక కౌన్సిల్ కనుక మా చేతిలోకి వచ్చినప్పుడు ఎంత వీలైతే అంత. ఇప్పుడు సార్ నాడు ఈజ్ ఆర్గనైజింగ్ ద గ్రేట్ ఇంటర్నేషనల్ ఈవెంట్, 3 days ఈవెంట్, మెనీ స్కాలర్స్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. ఇప్పుడు ఎవరిని అడగాల? యూజీసీ ఇస్తుంది, స్మాల్ అమౌంట్ ఇస్తుంది, ఇంకోళ్ళు ఇస్తారు, స్మాల్ అమౌంట్ ఇస్తుంది. ఇఫ్ కౌన్సిల్ ఈస్ దేర్ టు సపోర్ట్ దిస్ కైండ్ ఆఫ్ ఈవెంట్, దట్స్ అ బిగ్ అకాడమిక్ ఈవెంట్. ఆ ఫ్రీడమ్ కౌన్సిల్కి ఉండాలా. ఆ ఫ్రీడమ్ ఒకవైపు అయితే అట్లాంటి థింకింగ్ ఉండాలి, అట్లాంటి యాటిట్యూడ్ రావాలి గవర్నమెంట్లో. సో దీస్ ఆర్ ద ఇష్యూస్ వీ కలెక్టివ్లీ థింక్ ఆఫ్. బోత్ ఆర్ మై సీనియర్స్, మై చైర్మన్ అండ్ వైస్ చైర్మన్. వీఆర్ కలెక్టివ్లీ థింకింగ్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ ఆల్ దిస్, పర్టికులర్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ రూరల్ యూత్. డిగ్రీ కాలేజీల పరిస్థితి సుధాకర్ గారు ఇప్పుడు ఇంతకుముందు అన్నారు. డిగ్రీ కాలేజీల పరిస్థితులు ఒక 2 సంవత్సరాల నుంచి కౌన్సిల్ చేసిన, యాప్స్కి చేసిన దాన్ని మోసం అని అనొచ్చో కాదో కానీ, బట్ డెఫినెట్గా మోసమే జరిగింది. ఎట్లా మోసం జరిగిందంటే, కౌన్సిల్కి కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి. ఒక డిగ్రీ కాలేజ్ ఇవ్వాలంటే దాని కింద ఎన్ని ఇంటర్మీడియట్ కాలేజీలు ఎంత డిస్టెన్స్లో ఉన్నవి, ఎన్ని ఇంటర్మీడియట్ కాలేజీలు ఉన్నాయి, ఎంత డిస్టెన్స్లో ఉంది, అవుట్కమ్ ఎంత ఉంది, దాన్ని మొత్తం లెక్కలు తీసి డిగ్రీ కాలేజీ పర్మిషన్ ఇవ్వాలి. చిన్న మండల్లో 7-8 కాలేజీలు ఇచ్చి కూర్చున్నారు వీళ్ళు. గత 2-3 సంవత్సరాల్లో 7-8 కాలేజీలు ఇచ్చి కూర్చున్నారు. అవి తీసుకున్న వాళ్ళు కొంత సర్వీస్ మోటో ఉండొచ్చు, కొంత ఏదో సర్వైవల్ ప్రాబ్లం ఉండవచ్చు. ఆ తీసుకున్న వాళ్ళు ఎవరు యూనివర్సిటీలో 2-3 సంవత్సరాలు ఉండి ఏం ఉద్యోగం రాక 4 జమ అయ్యి మనిషికి 10,000 జమ చేసుకుని ఒక కాలేజీ పెట్టుకున్నారు. వాళ్ళు సర్వీస్ ఉంటుంది ప్లస్ ఇళ్ళకు ఉంటుందని ఎట్లా ఇస్తే అట్లా తీసుకున్నారు. వాళ్ళు తీసుకున్నాక ఏమైంది, 2 కాలేజీలు ఉండాల్సిన ప్లేస్లో 6 డజన్ కాలేజీలు వచ్చినాయి. ఆయనకు 5, ఈయనకు 5, ఈయనకు 5.
ఏ కాలేజీ సర్వ్ అవ్వట్లేదు. ఇది 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 మోసపూరితమైన యాక్టివిటీ. ఇది ఒక కాలేజీకి నీకు మెజర్మెంట్ ఉంది. ఒక డిగ్రీ కాలేజ్ చేయాలంటే ఇంటర్మీడియట్ కాలేజీలు ఉన్నా దాని డిస్టెన్స్ ఎంత, దాని ఏరియా పొటెన్షియాలిటీ ఏంటి, ఇవన్నీ చూడకుండా అన్ని కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీల పరిస్థితి అదే, ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజీల పరిస్థితి అదే, ప్రొఫెషనల్ కాలేజీల పరిస్థితి అదే చేసి ఒక రకమైన హైయర్ ఎడ్యుకేషన్లో ఒక గందరగోళమైన పరిస్థితి, పర్టికులర్గా తెలంగాణ రాష్ట్రంలో. ఇంకా వేరే దగ్గర అక్కడ ఎట్లుందో ఇంకా పెద్ద స్టడీ ఏం లేదు, కానీ ఇక్కడ మనకు అందరికీ తెలిసిన విషయం హైయర్ ఎడ్యుకేషన్లో ఒక గందరగోళమైన పరిస్థితి. ఎక్కడికక్కడ ఇష్టం ఉన్నట్టుగా డిగ్రీ కాలేజీలను కానీ పీజీ సెంటర్స్ని కానీ తెచ్చిపెట్టి ఇచ్చినాము, మాకేం పట్టి. దాని మీద ఈ కౌన్సిల్ చేయాల్సిన పని ఏంటంటే అకాడమిక్ యాక్టివిటీస్ ఎట్లా జరుగుతూ ఉన్నాయి. ఒక కాలేజ్ ఇచ్చిన తర్వాత రెగ్యులర్ యాక్టివిటీ, కౌన్సిల్ యాక్టివిటీ అంటే అక్కడ ఫ్యాకల్టీ ఉందా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, స్ట్రెంత్ ఏముంది, అకాడమిక్ స్టాండర్డ్స్ ఎట్లా ఉన్నాయి అంటే రెగ్యులర్గా ఒక టీంను పంపిస్తూ చేయాలి, చేసి వాళ్ళని ఇంప్రూవ్ చేయాలి అకాడమిక్ స్టాండర్డ్స్. ఇది చేయాల్సిన పని. ఇచ్చి కాలేజీలు ఇచ్చి కూర్చున్నారు ఇక్కడ యాప్స్కి, చేసిన పని అది. దాని రిజల్టే ఇప్పుడున్న క్రైసిస్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్, పర్టికులర్లీ యూజీ పీజీలో అయితే అది ఒక పరిస్థితి. అయితే రెండవది, ఇప్పుడున్న కాంట్రవర్సీ గురించి మా సార్ చెప్పారు ఇంతకుముందే. సెక్షన్ 75, 95 మీరందరూ యువర్ అవేర్. ఒకటే చాలా మంది మాట్లాడింది ఏంటంటే 101 సెక్షన్ ఒకటి ఉంది, వాళ్ళు చెప్పినవన్నీ కరెక్ట్ కాదు. 101 ప్రకారమే కౌన్సిల్ క్రియేట్ అయింది. దాంట్లో చెప్పింది ఏంటంటే విత్ జిఓ యూ కెన్ క్రియేట్ టెంపరీ ఏజెన్సీ అడాప్టింగ్ ఎగ్జిస్టింగ్ యాక్ట్. ఎగ్జిస్టింగ్ యాక్ట్ అంటే యాక్ట్ ఆఫ్ 1988 కౌన్సిల్. దాన్ని యాజ్ ఇట్ ఈస్ జిఓ అడాప్ట్ చేసుకొని తెలంగాణ గవర్నమెంట్ క్రియేటెడ్ కౌన్సిల్. దిస్ కౌన్సిల్ విల్ హ్యావ్ ఆల్ ద rights and duties of what exists APSCI has for this state, for Telangana state. సో అక్కడ ఏమండి వాళ్ళు చెప్తున్న వాదనలన్నీ తప్పు. రెండవది సెక్షన్ 74, మళ్ళీ మీకు చెప్పాల్సిన పని లేదు. సెక్షన్ 75 and 95 వీటి మీద కాంట్రవర్సీ చేస్తూ ఉన్నారు. ఇది కాంట్రవర్సీకి మేము ఇప్పుడు మూమెంట్లో ఉన్నప్పుడు కౌంటర్ చేసినట్టు కౌంటర్ చేయడానికి వీలు కాదు. అక్కడికి అఫీషియల్ మీటింగ్లు ఎప్పుడన్నా అయితే. అండ్ ఇంకొక దుర్మార్గమైన పరిస్థితి ఏంటంటే ఎక్కడ కంబైన్డ్ 10th షెడ్యూల్లో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడైనా తెలంగాణకు సంబంధించి వీఆర్ ఓపెన్లీ ఆస్కింగ్, రిక్వెస్టింగ్ దెమ్ కమ్ ఫర్ ద డిబేట్, లెట్ us sit and share. ఎక్కడ ఏ ఆఫీస్లో 10th షెడ్యూల్లో 104, 112 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఏ ఇన్స్టిట్యూషన్లో కూడా వాళ్ళు ఓపెన్గా వచ్చి మాట్లాడడం, లెట్ us డిస్కస్ ప్రాబ్లమ్స్ ఏంటి, షేరింగ్ ఎట్లా అనే దానికి ఎక్కడ రావట్లేదు. ఇన్ఫాక్ట్ మేము ట్వైస్ వి ఇన్వైటెడ్ దెమ్, లెట్ us ఓపెన్లీ డిస్కస్ అని. వాళ్ళు ఎప్పుడు ముందుకు రావట్లేదు. ఇన్ఫాక్ట్ ముందుకు రాకపోయినా మేము ఒక సామరస్యంగా రీఆర్గనైజేషన్ యాక్ట్ ఇచ్చిందే, మీరు ఈ ఇవాల్వ్ కన్సెన్సస్, సిట్ అక్రాస్ ద టేబుల్ అండ్ ఇవాల్వ్ కన్సెన్సస్. అక్కడ ఏమన్నా డిస్ప్యూట్స్ ఉంటే మా దగ్గరికి రండి అని చెప్తా ఉంది, యాక్టే చెప్తా ఉంది. అట్లాంటి కన్సెన్సస్ ఇవాల్వ్ చేద్దామని మేము ఎన్నిసార్లు ఎక్స్టెండ్ చేసినా వాళ్ళు ఎప్పుడు వచ్చిన పాపాన్ని పోలేదు. అందుకే సేమ్ క్రైసిస్ ఇస్ కంటిన్యూయింగ్. ఇది ఇప్పుడున్న కౌన్సిల్ పరిస్థితి. మేము వచ్చినాక సరే ఇవన్నీ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైం. ఇంకో 2-3 months కావచ్చు, ఇంకో 6 months కావచ్చు, ఇంకా ఎక్కువ పట్టవచ్చు. కానీ ఈ లోపల మేము వీఆర్ గవర్నమెంట్ హాస్ గివెన్ అ ఫ్రీ హ్యాండ్ టు us to think of strengthening academic, particularly addressing rural youth on higher education. Towards that we are thinking and planning, we are preparing. We are also in touch with all the universities and probably at a state level we call for meeting with all vice chancellors. All vice chancellors are members of our council. Whenever we think of a new reforms, new changes in higher education, we invite them, we debate and discuss addressing higher education council at a rural level. Urban level we have a different problems. There are 340 colleges, Sudhakar garu list ichindi, engineering colleges. అట్లనే అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఇంజనీరింగ్ కాలేజెస్ వచ్చినాయి. వాట్ దే ఆర్ డూయింగ్, ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీవన్ నోస్ ఇట్. అక్కడ ఫ్యాకల్టీ ఉండదు, చదువులు ఉండవు. బట్ ఆఫ్టర్ 4 years somehow will come out, I'm engineering graduate, I have no job. అయితే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత మొన్న ఇన్ఫోసిస్ వాళ్ళతో మాట్లాడినప్పుడు, అక్కడ ఒక కాలేజీలో మాట్లాడుతున్నప్పుడు
There are lakhs of students every year coming out. But there are companies waiting for the talents. There's a mismatch. అంటే ఈ గ్రాడ్యుయేట్స్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ వస్తున్నారు, ఇంకా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అక్కడ. అంటే నేషనల్ సర్వే ఒకటి చెప్తుంది 20% or 15 to 20% స్టూడెంట్స్ ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ ప్రైవేట్ ఫార్మ్, అండ్ రెస్ట్ ఆఫ్ 80% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ జస్ట్ ఆన్ ద రోడ్. మరి వై ఓన్లీ 20% అబ్జర్వ్డ్ అంటే 20% టాలెంటెడ్ అబ్జర్వ్డ్, బట్ స్టిల్ all companies, all IT MNCs are looking for the talents. They need more number of people, but there are 80% lot on the road. Yeah, skilled. I will give lecture for that topic. No, not like that. Okay. Regarding engineering, I have very good subject. Continue. Yeah, we'll continue the discussion. Let me, present my version here. Okay, we'll continue discussion on that. So what companies, said, we have a discussion with the companies. We are looking for talents. They should be trained at a college level, which is not happening. Now, our thinking is to strengthen this. This is my point. Not to criticize anyone. My point is, there's a time, now it's a high time to strengthen this higher education. Whoever is coming out. Now, we fought for this Telangana state. Now we are in our own state. Let us strengthen higher education with the required reforms. This is my point of view. Okay. Now, well, this today's controversy will take up in a discussion. This is in brief. With this, I thank TRC once again and Ved Kumar for giving me this opportunity.